హలో అండి, అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు వీడియో. పొద్దున లేవంగానే నేనైతే ఇల్లు అయితే కడుక్కుంటున్నా. పనికి వెళ్ళాలి అని చెప్పేసి తొందరనైతే పని కంప్లీట్ చేస్తున్నా. చలి అయితే బీభత్సంగా పెడుతుంది కదా. అయితే ఎంత చలి పెట్టినా మనం చేసే పనులు అయితే తప్పాయి కదా. అందరికీ చలి పెడుతుంది కానీ ఇంట్లో పని చేసే వాళ్ళకు ఎప్పుడు చలి పెట్టదు, అంతేనా? ఎంత చలి పెట్టినా, ఎంత ఎండ కొట్టినా, ఎంత వాన కొట్టినా పొద్దుగాల లేవాలి, పనులు అయితే చేసుకోవాలి. పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో పనులు మాత్రం తప్పవి. అన్ని పనులు తప్పించుకుందాం అనుకున్నా కూడా ఇంట్లో పనులు అయితే ఎప్పుడు తప్పవి. అవి ఎప్పటికీ మనకు ఏంటి, ఒక రక్త సంబంధంలాగా బంధాలైనా విడిపోతాయేమో కానీ ఇవి మాత్రం విడిపోవు అన్నట్టు, ఎప్పుడు అతుక్కొనే ఉంటాయి అన్నట్టు. మనం ఎంత దుఃఖాలు ఉన్నా, మనం ఎంత నవ్వినా, బాధ ఉన్నా, బాధపడుతున్నా, ఏదేమైనా మన ఇంట్లో పని మాత్రం తప్పదు. అన్నీ తప్పించుకున్నా ఇంట్లో పని మాత్రం తప్పించుకోలేము. ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ నాది అన్నట్టు. ఎందుకు అలా అంటున్నా అక్క అని మీరు అనుకోవచ్చు. ఏం లేదు, ఇంత చలి పెడుతుంది కదా, నేనైతే ఎప్పుడో లేచిన పని చేయడానికి బయట పని అంతా కంప్లీట్ చేసేసినాం. పిల్లలు లేస్తే ఇది కడుగుదామని చెప్పేసి వెయిట్ చేసిన అన్నట్టు. వాళ్ళు లేవుర్రా అంటే చలి పెడుతుంది అని చెప్పేసి 7:30 దాకా అనుకున్నారు. నేను అనుకున్నా మీకే చలి పెడుతుంది, నాకు మరి నేను కూడా మనిషినే కదా, నాకు కూడా చలి పెట్టదా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ వచ్చింది అన్నట్టు. నా డౌట్ రాగానే వాళ్ళని అడిగేసిన, మీ అందరు చలి పెడుతుంది కదా, మరి నాకెందుకు చలి పెడతలేదు, నేను కూడా మీ లెక్క మనిషినే కదా అని అంటే, మా పెద్దమ్మ అంటే నువ్వు అమ్మ పోస్టులు ఉన్నావు కదా, అమ్మ నీకు చలి పెట్టదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసింది అన్నట్టు. అది వాస్తవమే కావచ్చు, అమ్మ పోస్టులు ఉన్నాం కదా, చలి పెట్టదు కావచ్చు. అందుకని ఇక్కడనైతే నేనైతే ఇల్లు మొత్తం కడిగేసుకుంటున్నా. బయట పని మొత్తం కంప్లీట్ చేసి లోపల కూడా అన్నీ ఎదురేసుకొని చదురుకొని కడుగుతున్నా. తుడవచ్చు కానీ వారానికి ఒక్కసారైనా కడుక్కుంటే నాకు ఆ ఫీలింగ్ బాగుంటుంది. తుడిచినామనుకో కడిగినంత మంచిగా ఉండదు, ఎందుకంటే కడుగుతే చిన్న చిన్న ఎంటికలు, చిన్న చిన్న ఉసుకే కూడా సందులలో ఉన్నా కూడా మొత్తం బయటకు వచ్చేసేది. తుడిచినామనుకో చిన్న చిన్నగా నీళ్ళు పోసినంత లోపల అది పెట్టి తుడవడానికి రాదు కదా, మ్యాట్ పెట్టి. అందుకని చెప్పేసి ఇట్లా నేను మొత్తం కంప్లీట్ చేసేసుకొని మా పని మొత్తం కంప్లీట్ అయినాక స్నానం అయింది, పూజ అయింది, అంత అయిపోయాక కర్రీ వండుతున్నా. నేను ఇక్కడ వచ్చేసి ఏం కర్రీ వండుతున్నాను మీరు అనుకోవచ్చు, ఆలు పప్పు చేస్తున్నా ఈరోజు అయితే. అసలు ఆలుగడ్డ మా సారు అదొక్కటే వండితే తినడు అన్నట్టు. పప్పు వేసినాం అనుకో పప్పులో ఆలుగడ్డ ఏర్పడదు కాబట్టి తినేస్తాడు. నేను ఆలుగడ్డ పప్పులో వేస్తున్నా అని చెప్పేసి మా సారుకు తెలియదు. ఏం వండుతున్నావు అంటే పప్పు వండుతున్నా అని చెప్పేసి అని అన్న. నేనైతే ఆలు పప్పు కర్రీ అయితే వేసిన అన్నట్టు. బాగుంటుంది టేస్ట్ కూడా, సింపుల్గానే. కాకపోతే చాలా ఎక్కువ మంది ఏంటంటే ఆలు పప్పు ఇష్టపడరు, కానీ బాగుంటుంది ఆలుగడ్డ పప్పు కూడా. ఇప్పుడు హోటల్లో మనం పూరి ఇట్లా తింటే వాళ్ళు కర్రీస్ ఆలు పప్పే వేస్తారు, కానీ అక్కడ మూసుకొని తింటారు. అదే ఇంట్లో ఉండడానికైతే అమ్మో తినము వద్దు అది అని చెప్పేసి అని అంటారు కదా. మా సార్ కూడా అంతే, బయటికి హోటల్కి వెళ్ళిండు అనుకో, అక్కడ పూరి ఇట్లా తీసుకున్నాడు అనుకో, హోటల్లో పప్పును ఆలు వేస్తే ఖచ్చితంగా తింటాడు. అదే ఇంట్లో ఆలు కర్రీ చేస్తున్నానంటే అమ్మ నాకు వద్దు మీరే తినరు అని చెప్పేసి అంటాడు అన్నట్టు. అందుకే నేను ఈరోజు ఏం చేసిందంటే ఆలు పప్పు వేద్దామని చెప్పేసి ఆలు పప్పు అయితే రెడీ చేసేసిన. కారం అయితే వేస్తలేను, మిర్చితోనే ఆలు పప్పు. ఏముంది, సింపుల్గా నూనె పోసేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక చిన్న ఉల్లిగడ్డ పోసేసుకున్నా. అవి మంచిగా ఫ్రై అయితే అయిపోవాలన్నట్టు. ఉల్లిగడ్డ ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఉల్లిగడ్డ వేసుకుంటే ఏంటంటే కర్రీ అనేది చిక్కగా వస్తుంది, వేసుకోపోయినా చిక్కగానే వస్తుంది పప్పు కాబట్టి. కాకపోతే వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుందని నా ఫీలింగు. నేనైతే ఒకటే వేసుకున్నా. నా పెళ్ళి కాక ముందుకు పప్పులా అసలు అది ఎలాంటి పప్పు అయినా సరే అందులో ఉల్లిగడ్డ కనబడితే నేను అసలు పప్పే తినకపోదని. పప్పులో ఎవరైనా ఉల్లిగడ్డ వేస్తారా అని మా అమ్మతో గొడవ పడి మరీ తినకపోదు. అసొంటిది ఇప్పుడు నేనే ఉల్లిగడ్డలు వేసి పప్పు కర్రీ చేస్తున్నా చూడండి. అది ఏందో మరిగా టేస్టులు మారిపోయినాయి అన్నట్టు. అప్పుడున్న టేస్ట్కు ఇప్పుడున్న టేస్ట్కు చాలా డిఫరెంట్ ఉంది. మా అమ్మ పప్పులు ఉల్లిగడ్డ వేస్తే నేను అస్సలు తినపోదును. మా అమ్మ నాకు తెలియకుండా ఉల్లిగడ్డ వేసు, అయినా కూడా ఏనాక చిన్న ముక్క ఉల్లిగడ్డ కనబడ్డా కూడా పప్పులో ఉల్లిగడ్డ ఎవరైనా వేస్తారా అని చెప్పేసి నేను అసలు తినకపోదును అన్నట్టు. సో మా అమ్మ గుర్తుకొచ్చింది ఇప్పుడు ఈ పప్పు చేస్తుంటే. ఉల్లిగడ్డలు వేసి పప్పు చేస్తున్నానా అంటే నేను చాలా తిట్టేదాన్ని కదా. ఈరోజు నేను అదే స్థానం నుండి నేను కూడా ఉల్లిగడ్డలు పప్పు వేసి చేస్తున్నా కదా అని చెప్పేసి గుర్తుకొచ్చింది. ఇక్కడనైతే ఆలుగడ్డలు కూడా మంచిగా కోసేసుకొని టమాటా వేసుకున్న, పసుపు ఉప్పు అన్నీ వేసుకొని
మంచిగా కలుపుకుంటున్నట్టు. పప్పు అయితే ముందుగానే కడిగి నానబెట్టుకున్న. ఆ పప్పు పెసరపప్పు అలాగే అది కూడా వేసేసుకుని ఎసరు అయితే పోసేసుకున్నట్టు. మంచిగా పప్పు అయితే కలుపుకొని ఎసరు పోసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను పోపు వేసుకున్నాను కాబట్టి మళ్ళీ నేను పోపు వేసుకునే అవసరం ఉండదు కాబట్టి ఎసరు కూడా పోసుకొని మూత పెట్టేసిన. ఒక 10-15 నిమిషాలు మనం వదిలేసి పక్కా పెట్టేసినాం. అట్లని చెప్పేసి బాగా పెట్టుకున్నాం అనుకో పప్పు అంతా ఉడికి కింద పోతుంది. జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టు. ఇక్కడ చూడండి పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా. ఆల్మోస్ట్ కాదు, ఆల్రెడీ ఉడికిపోయింది. మంచిగా గ్రేవీ అయితే వచ్చింది. చిక్కగా కాలేదు, అలాగే పలసగా కూడా కాలేదు. ఇక్కడ నేనేంటంటే పరోటా వేసుకున్నా. పరోటా వేసుకొని నేనైతే పప్పు వేసుకొని అయితే తిన్నా. సిద్ధుకు తినిపించుకుంటూ నేను తిన్నా. సిద్ధుకు ఒకటి నాకు ఒకటి అన్నట్టు. ఇక్కడ 2 నేనే ప్లేట్లు వేసుకొచ్చినా కదా. సిద్ధు కూడా ఉన్నాడు. వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిర్రు. వాళ్ళు తినేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను సిద్ధు ఉన్నామన్నట్టు. సిద్ధు కూడా స్కూల్కి రెడీ అయిపోయిండు. కాకపోతే సిద్ధుకు తినిపించి నేను కూడా తిన్నా అన్నట్టు. చెరొక్కటి. మా సారేమో అన్నం తిన్నాడు, మేమేమో చెరొక్కటి తినేసినాము. తినేసేటంటే పనికి వెళ్ళినాము. ఇంకా చూడండి మా పని అన్నీ బాగానే ఉన్నాయి కదా. అంటే కామెంట్స్లో పెట్టిరు ఎవరో పాత వీడియోస్లలో, మీరు ఏమైనా పనికి వెళ్తారా, మీరు ఖాళీగానే ఉన్నారు కదా అని చెప్పేసి. అయ్యా నేను పనికి వెళ్తా, ఇంట్లోనే ఉండా, ఎప్పుడు సెల్లు పట్టుకొని సెల్లే ప్రపంచం కాదు. సెల్లే చూస్తే మా కడుపులో కుత్తి అని రాదు. మా పిల్లల్ని మేము పోషించుకోవాలి కదా, మాకు కూడా పని కావాలి కదా. ఏదో చల్లనీళ్ళకు ఎన్నీళ్ళు తోడవుతుంది అన్నట్టు, వేడి నీళ్ళకి కొంచెం చల్లనీళ్ళు తోడవుతాయి అన్నట్టు ఏదో నేను ఇది ఒక ఛానల్ పెట్టుకొని రన్ చేస్తున్నాను. ఇయ్యాల కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా పైసలు వస్తాయి కదా, ఇంట్లో ఏదో ఖర్చులకు అవుతాయి కదా అని చెప్పేసి నేను ఇదొక్కటి తీసుకున్న తప్ప మొత్తానికే యూట్యూబ్ మీదనైతే పెట్టి బతుకుతలేము. మేము కూడా పని చేసుకుంటాం, పనికి వెళ్తాం. చూడండి మా అవతారాలు చూస్తే వేరే లెక్కలు ఉంటాయి అన్నట్టు. పని దగ్గర ఎవరైనా అంతే కదా, పనికి ఉంది ఎవరికి ఇల్లు గడవదు.